రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణహిత చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిండు. మరి ఇయాల మిత్రులారా, షర్మిలమ్మ ఇక్కడ ఏదో ఉందని అట్లా పోయి కుర్చీలో కూసుంటా అని రాలే. అన్ని ఆలోచన చేసింది, నాతో మాట్లాడింది. అన్న నేను అక్కడికి పోతున్నా, ఏం చేయాలి అంటే, ఎందుకమ్మా ఆడ ఏం లేదు కదా అన్న ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఇక నేను నిర్ణయించుకున్నా, వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, వాళ్ళ కోసం కొట్లాడే శక్తి ఉంది. నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా. వైఎస్ఆర్ బిడ్డగా, ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం. వైఎస్ఆర్ ఆశయ సాధనను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం. నేను కొట్లాడతా, నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పినారు. వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి కాదని? అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే. షర్మిలమ్మ ఆలోచన చేసింది, కఠోరమైన నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి, అదేవిధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఆనాడు లక్షలాది మంది రోడ్లెక్కి ప్రాణ త్యాగాలు చేసి 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు, అదానీ గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు కష్టాలైనా సరే, కష్టాలైనా కన్నీళ్ళైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి, మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది. రాజకీయ ప్రయోజనం ఆశించో అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు. కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి.